హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. 6 అస్థికలని మనోహరి దొంగలించడానికి వచ్చిందని తెలుసుకున్న అమర్ కోపంగా మనోహరిని చూస్తూ ఉండగా ఇంకా ప్యూన్ ఇలా అంటుంటాడు, సార్ మీరు మిస్ అమ్మకి తప్ప వేరే వాళ్ళకి అస్థికలు ఇవ్వద్దని చెప్పారని ఈ మేడంని వెళ్ళిపోమ్మంటే నాకు తెలియకుండా దొంగతనంగా లోపలికి వెళ్ళి అస్థికలని తీస్తున్నారు సార్ అని అంటుండగా, ఏంటి మనోహరి 6 అస్థికలని దొంగలించాలి అనుకున్నావా? ఎందుకు ఎందుకు ఇలా చేసావు? నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అమర్ మనోహరిని తిడుతుండగా మనోహరి షాక్ అయి భయంగా అక్కడే స్టక్ అయినట్టు నిలబడిపోతుంది. అప్పుడు రాథోడ్, ఏంటి మేడం మా సార్ అలా అడుగుతుంటే మాట్లాడట్లేదు, స్టక్ అయిన టీవీ లాగా అలాగే నిలబడిపోయారు అని రాథోడ్ మనోహరిని అంటుండగా, అది అమర్ అమర్ అది అంటూ నిజం ఒప్పేసుకుంటుంది. అవునమర్, నేను 6 అస్థికల కోసమే వచ్చాను అని అనగానే అమర్ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. ఇక 6 అస్థికలని భద్రపరచడానికి అమర్ గోరా నుండి 6 అస్థికలని కాపాడడానికి. అసలే గోరా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని నువ్వు మార్నింగ్ చెప్పావు. నువ్వైనా నేనైనా 6 సంతోషమే కదా కోరుకునేది అమర్. గోరా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని తెలిసి భయపడి ఇక్కడికి కూడా ఎక్కడ వస్తాడో 6 అస్థికలని ఎక్కడ చేజెక్కించుకుంటాడో అని భయంగా ఆ అస్థికలని భద్రపరచడానికి ఇక్కడ నుండి తీసుకువెళ్ళడానికి వచ్చాను అమర్ అని మనోహరి కప్పిపుస్తూ ఉండగా, ఇక రాథోడ్ అమ్మో అమ్మో ఇవే చెప్పే దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక అమర్ ఇంతలో, మరి నాకు చెప్పొచ్చు కదా, నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు అని నిలదీస్తుండగా, నీ పనులు నీకున్నాయి కదా అమర్, అందుకే నేను వచ్చాను అని అంటూ, నాకు కావాల్సింది కూడా 6 సంతోషమే అమర్ అని అంటూ ఉండగా పాపం అమర్ మనోహరి మాటలని నమ్మేస్తాడు. ఇక 6 అస్థికలు ఇవ్వండి అని అక్కడున్న వాచ్మెన్కి చెప్పగానే అమర్ని తీసుకొని వెళ్ళి 6 అస్థికలని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక మనోహరి కూడా ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు గుప్తా కోపంగా యమధర్మరాజుని నిలదీస్తూ ఉంటాడు. నాకు ఈ నరకం ఎందుకు? నన్ను ఎందుకు ఇక్కడ బంధించారు? భూలోకానికి ఎందుకు నన్ను పంపించారు? చిన్న చిన్న తప్పులకి నన్ను ఇలా బలి చేయడం కరెక్టా? పితృదేవా, మీరు కూడా కావాలనే యమధర్మరాజు గారితో చేతులు కలిపి నాకు ఈ నరకాన్ని ప్రసాదించారు కదా అని అంటూ ఉండగా, గుప్తా గారు అని బాగి గూర్చి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్న 6 గుప్తా పైన అరిచేస్తుంది. ఏంటి ఇది నరకమా? నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని 6 అడుగుతూ ఉండగా, ఇంకేమైనా డౌటా నీకు అని అంటూ అలా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంతకీ నేనేం చేశాను అని 6 అడుగుతుండగా, ఇంకేం చేయాలి అని అంటూ ఉంటాడు గుప్తా. మిస్ అమ్మ ఫోటో చూడలేదు కదా అని అంటూ ఉంటుంది 6. జరిగిన దానికి కాదు, జరగబోయేదానికి చెప్తున్నాను. మీ ఆయన అస్థికలని తీసుకొస్తున్నారు అని అంటుండగా, నదుల్లో కలపడానికి అస్థికలు తీసుకురావాలి కదా అని అంటూ ఉంటుంది 6. తీసుకురావడమే కాదు, ఆ అస్థికలని నీ ఫోటో ముందు పెట్టి దీపం పెట్టి పూజ చేయాలంట అని అనగానే, అదే కదా చెయ్యాల్సిందే కదా, తప్పదు కదా అని 6 అంటూ, అంటే ఇప్పుడు నా ఫోటో ముందు అస్థికలు పెట్టి దీపం పెట్టి పూజ చేస్తారా అని 6 షాక్ అవుతుంది. అదే కదా నేను చెప్పేది అని అంటూ ఉంటాడు గుప్తా. అప్పుడు మిస్ అమ్మ నా ఫోటో చూసేస్తుంది కదా అని అంటుండగా, మరి నేను చెప్పేదేంటి అని మళ్ళీ గుప్తా అరుస్తూ ఉంటాడు. అప్పుడు మిస్ అమ్మ అందరికీ నిజం చెప్పేస్తుంది. అప్పుడు ఎవరు నమ్మకపోతే మిస్ అమ్మని పిచ్చిదని ముద్ర వేసి హాస్పిటల్కి పంపించేస్తారు అని అంటూ తల పట్టుకొని కూర్చోగా 6 లాగానే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు గుప్తా. ఇక అప్పుడే 6 అస్థికలని తీసుకొని అమర్ మనోహరి రాథోడ్ ఇంటికి చేరుతారు. మరోవైపు లంచ్ని కంప్లీట్ చేసి అన్నీ అక్కడ సర్దేసి పెద్దవాళ్ళని పిల్లల్ని భోజనానికి పిలుస్తూ ఉంటుంది బాగి. ఇక అప్పుడే అమర్ 6 అస్థికలని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. తినడానికి కూర్చోబోతూ అమర్ని చూసి అక్కడే నిలబడిపోతారు. ఇక బాగి అమర్ని అక్క అస్థికలా అని అడుగుతుండగా, అవును అని అంటూ, స్వామీజీ ఇంట్లో పెట్టమన్నారు, 2 రోజులు ఇంట్లో పెట్టి పూజ చేయమన్నారు అని అంటూ ఉండగా, ఇక నిర్మలమ్మ గారు నీ రూమ్లో పెట్టమర్ అని అనేస్తుంది. ఇక అలాగే అని అంటూ అమర్ నడవబోతూ ఉండగా అప్పుడే అంజు
డాడీ ఒక్కసారి టచ్ చేయొచ్చా అని అడిగేస్తుంది. ఇక దాంతో కళ్ళ నిండా బాధతోనే ఆ అస్థికలున్న కుండని అంజుకి అందచేస్తుంది అమర్. ఇక ఆ అస్థికలని తీసుకొని అంజు ఇలా అంటుంటుంది, నువ్వు నన్ను చూస్తున్నావు కదమ్మా, నేను బాగానే ఉన్నానమ్మా, నేను గుడ్ గార్ లాగా చెప్పినట్టు వింటున్నానమ్మా, స్కూల్కి కూడా వెళ్తున్నాను, నువ్వు నన్ను చూస్తున్నావు కదా అని అంటూ ఉండగా ఆరు అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. ఇక అంజు ఆరుతో మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడి వి మిస్ యూ అమ్మా అని అంటూ ఆ మిగిలిన ముగ్గురు పిల్లల దగ్గరికి ఆరు అస్థికలని తీసుకెళ్ళగానే వాళ్ళు కూడా ఆ కుండని పట్టుకొని వి మిస్ యూ అమ్మా అని అంటూ మేము బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నామమ్మా అని ఒకరు అంటుంటే మా హెల్త్ పైన కేర్ తీసుకుంటున్నామమ్మా అని మరొకరు అంటూ ఉంటారు. ఇక అమ్మ అయితే నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఇష్టం కదా అమ్మా, అందుకనే నేను లీడర్ అయ్యానమ్మా నీకోసమే అని అంటూ అందరూ కలిసి ఆరుని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇక వి మిస్ యూ చెప్పాక మళ్ళీ అమర్కి ఆ అస్థికలని అందజేస్తూ సారీ డాడీ మేము ఎమోషనల్ అయ్యాం, ఇంకొకసారి ఏడవం అని అంటూ అమర్కి ఇవ్వబోతుండగా పక్కనే ఉన్న బాధని కూడా అమర్ గమనించి మీ అక్కని నీ కోసం తీసుకురాలేను మిస్ అమ్మ, కానీ మీ అక్క విషయంలో నేను ఏదైనా చెయ్యగలను అంటే అది మీ అక్క ఆస్తికలని నీకు ఇవ్వడమే అని అంటూ మిస్ అమ్మ ఆస్తికలని నా రూమ్లో పెట్టు అని అనేస్తాడు అమర్. ఇక దాంతో భయంగానే వణుకుతున్న చేతులతోనే బాగి అస్థికలని తీసుకుంటుంది. ఆ అస్థికలని తీసుకున్న మరుక్షణమే తనకి కావాల్సిన వ్యక్తి స్పర్శ తగిలినట్టు బాగి ఆరు ఇద్దరు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ అస్థికలని తీసుకొని మనసులో కలుగుతున్న అలజడిని కంట్రోల్ చేసుకోలేక బాధపడుతూ ఉంటుంది బాగి. మరోవైపు ఆరు గుప్తా గారిని నా కన్న పిల్లలు నన్ను తాకారు అంటే నాకు చెమ్మ చేరింది కంట్లో అంటే అది పేగుబంధం అనుకోవచ్చు, కానీ మిస్ అమ్మ నా అస్థికలని తాకితే నాకేదో ఫీలింగ్ ఎందుకు వస్తుంది అని అంటుండగా గుప్తా కూడా బాధగా చూస్తూ ఉంటాడు. ఇక బాగి అమర్ని నాకు రాని కష్టానికి నేనెందుకు ఫీల్ అవుతున్నానండి, నేనెందుకు బాధపడుతున్నాను, నేనెందుకు ఏడుస్తున్నాను, నా మనసులో జరిగిన ఈ అలజడేంటి, నాకెందుకు బాధగా ఉంది అని అడుగుతుండగా రాథోడ్ అమర్ గుప్తా ముగ్గురు ఒకేసారి మీరిద్దరూ తోడబుట్టిన వాళ్ళు, అందుకే మీ అలజడి కలుగుతుంది అని మిస్ అమ్మకి ఆరుకి చెప్తూ ఉంటారు. ఇక ఆరు స్పర్శని బాగి ఫీల్ అవుతూ ఉండగా బాగి స్పర్శని కూడా ఆరు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మళ్ళీ అమర్ ఇలా అంటుంటాడు, స్వామీజీ ఆరు ఫోటో పెట్టి దీపం పెట్టి అస్థికలు అక్కడే పెట్టి పూజ చేయమన్నారు అని అనగానే ఇన్నాటికి ఫోటోకి పూజ చేసే భాగ్యం వచ్చింది అమర్, వెళ్ళి తీసుకురా అనగానే అమర్ రూమ్లోకి వెళ్తాడు. ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ బాగిని తీసుకొని నీతో కాస్త మాట్లాడాలి మిస్ అమ్మ అని అంటూ పైకి వెళ్ళిపోతాడు. ఇక ఆ ఫోటోని తీసి ఫోటోకి ఉన్న డస్ట్ క్లీన్ చేస్తూ తన చెంపలని తాకి నుదుటిపైన అమర్ ముద్దు పెట్టగానే ఆరు తనకే ముద్దు పెట్టినట్టు స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాగి ఆరు ఫోటోని చూసేస్తుందా, అందరికీ నిజం చెప్పేస్తుందా, ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.